నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. నేడు మహా ఎన్నికల సమరం. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్. జార్ఖండ్ ఆఖరి విడత నేడే. ఇది నేటి తెలంగాణ. ఇది నేటి తెలంగాణ అంటూ మరో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తా ఉంది మనకు. పాలనా సౌధం వికల దృశ్యం. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన టీవీగా నిలబడిన పాలనా సౌధం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపైన నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్చే పనులు జరుగుతున్నాయి. 10 ఏళ్ల నిర్మాణాత్మక పాలనకు ప్రస్తుత కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో చెప్పకనే చెప్తున్నట్టుంది ఈ చిత్రం. బుల్డోజర్ కూల్చివేతలు బతుకు బజారు పాలు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న 2 దుకాణాలను తొలగించారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు కూల్చేస్తే తామెలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరాల రాంబాబు ఇలా జేసీబీకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. జరిమానా భయం, పోయింది ప్రాణం. కుళ్ళిన కూరగాయలు రోడ్డుపై వేశారంటూ కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు 200 ఫైన్ వేశారు. మళ్లీ చెత్త వేస్తే 10,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఈ మాటలతో వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. దవాఖానకు తరలించేలోపై గుండెపోటుతో మరణించింది. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా, కాళ్లలో కట్టెలు పెడితే ఊచలు లెక్క పెట్టిస్తాం. వరంగల్ సభలో రేవంత్ రెడ్డి బెదిరింపులు. తెలంగాణ ద్రోహి మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నాడని సీఎం ఆగ్రహం. అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇండ్లను కూల్చడం, ఫార్మాసిటీ పేరుతో గిరిజనుల భూములను గుంజుకోవడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఊగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు మనం. నిజ నిర్ధారణపైన నిర్బంధం, ప్రజా సంఘాలపై పోలీసు జులుం, లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత. పెనుగులాటలో చినిగిన మహిళా నేతల దుస్తులు నిజాలు బయటపడతాయనే అడ్డుకుంటున్నారా? పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు. లగచర్ల పాక్ బార్డర్ లో ఉందా? కల్లోలిత ప్రాంతమా? సామాజిక కార్యకర్తలపై ఇదేం దౌర్జన్యమన్న కేటీఆర్. కాంగ్రెస్ 7వ గ్యారంటీ నిర్బంధం. ఫార్మాసిటీలు, ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. ప్రజల గోడ పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష, ప్రభుత్వ వైఖరి సరిగాలేదు. పోలీసులు తమ ఇండ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వ్యవహరించి తమ కొడుకులు, భర్తలను అరెస్టు చేశారని లగచర్ల మహిళలు వాపోతున్నారు. చేతులు మారుతున్న 100 కోట్లు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు. మ్యాక్స్ బీన్ ఫార్మాపై లోతైన దర్యాప్తు జరపండి. సంస్థలో ముఖ్యమంత్రి అల్లుడికి 16 లక్షల షేర్లు. బ్యాంకులకు ఎగేసి ఆస్తులు పంచుకున్నారు. నిధుల మళ్లింపుపై పూర్తి విచారణ చేపట్టండి. ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. లగచర్ల సురేష్ లొంగుబాటు. 14 రోజుల రిమాండ్, సంగారెడ్డి జైలుకు తరలింపు. నాడు ముక్కలు, నేడు తొక్కుడు. సీఎం రేవంత్ భాషపై విమర్శల వెలువ. రేవంత్ వదులుబోతు. ఈ సీఎం నోటా బూతులు తప్ప నీతులు రావు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు. ఇకపై ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లతోనే భర్తీ. ఇప్పటికే క్రమబద్ధీకరించిన ఉద్యోగాలు యథాతథం. హైకోర్టు స్పష్టీకరణ. హిందీలో ఎల్ఐసి వెబ్సైట్. బగ్గుమన్న తమిళ పార్టీలు. దెబ్బకు దిగొచ్చిన బీమా సంస్థ. పోలీస్ ఫోర్స్ తో 4th సిటీ సర్వే. ఇక రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద సర్వేను అడ్డుకున్న రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీస్ సిబ్బంది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. నిరసన గొంతు నొక్కేందుకు బలగాల ప్రయోగం. భారీ బందోబస్తు మధ్య ఫ్యూచర్ సిటీ రోడ్ల సర్వే. పలు గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన. కందుకూరు, కొంగరకలాన్లో తిరగబడ్డ రైతులు. పెట్రోల్ పోసుకొని ఒకరి ఆత్మహత్య యత్నం. అడ్డుకున్న పోలీసులు. రాణాకు తరలింపు. ప్రాణం పోయినా భూములు ఇవ్వమన్న అన్నదాతలు. ఇక మా పొలాలను ఎందుకు ఇయ్యాలే? కాయ కష్టం చేసుకుని జీవిస్తున్నాం. రోడ్డు కోసం నా పొలాన్ని ఎందుకు గుంజుకుంటారు? మేము ఎట్లా బతకాలే? ఇతరుల కోసం నా భూమిని ఎందుకు ఇస్తా? సర్కారు నా భూమిని గుంజుకుంటానంటే ఊరుకోనన్న రామాతు సౌడమ్మ అనే మహిళా రైతు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. ప్రపంచ యుద్ధం దిశగా. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ దాడి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతితో దూకుడు. స్పందనగా అణు విధానాన్ని మార్చుకున్న రష్యా. ఉక్రెయిన్ పై అణుదాడికి వెనుకాడబోమని సంకేతం. తమపై ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని ప్రకటన. ఇతర దేశాలకు విస్తరించనున్న ఇరు దేశాల సంక్షోభం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతున్నది. ఇప్పటి వరకు 2 దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 1260 కోట్ల దోపిడీకి స్కెచ్, మద్యం ధరల పెంపు మాటున పావులు. ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు మనం. కొలిక్కి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం, ఏపీ మద్యం ధరలే తెలంగాణలోనూ అమలు. అనుయాయుల డిస్టరీలకు, బ్రూవరీలకు, సప్లై కంపెనీలకు అదనపు తాయిలాలు. పెట్టెకు 50 అడిగితే 75 చెల్లింపునకు సిద్ధం. అందుకోసమే పొరుగు రాష్ట్రం IAS ఎంట్రీ. బేసిక్ చెల్లింపుల నిర్ణయంలో ఆయనే కీలకం. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉత్తర్వులు. ఇక రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఆ పెరగబోయే ధరల మాటున భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. చట్టానికి చిక్కకుండా ఖజానాను కొల్లగొట్టే చక్కని వ్యూహం రచించినట్టు సమాచారం. అస్మదీయ డిస్టరీలకు, బ్రూవరీలకు, సప్లై కంపెనీలకు కోరిన బేసిక్ ధరలు చెల్లించడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక LRS టార్గెట్ 10,000 కోట్లు. ఖజానా నింపే ప్రయత్నంలో రేవంత్ సర్కార్. మార్కెట్ ధరలో 14% ఛార్జీల వసూలు. LRS దరఖాస్తుల క్లియరెన్స్ కు ఒత్తిడి. మున్సిపల్ కమిషనర్లకు రోజువారీ టార్గెట్లు. పురపాలికల నుంచే 7,000 కోట్ల లక్ష్యం. వడ్లు కొనాలని అధికారుల నిలదీత. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తహసీల్దార్ కృష్ణానాయక్, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు ఒక్కసారిగా అధికారులను చుట్టుముట్టారు. 15 రోజుల నుంచి ధాన్యం ఎందుకు కొనడం లేదని నిలదీశారు. 15 రోజుల నుంచి ధాన్యం ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తేమ శాతం 14 లేదా 16% వస్తేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో వారిపైకి ఎగబడ్డారు. దీంతో 17% వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్.